జై వాసవి నంద్యాల ఆర్య వైశ్య మహిళా మండలి వారు సంవత్సరం కిందట శ్రీ వాసవి జీవిత చరిత్ర పారాయణం సంకల్పం చేసుకొని 15 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్ కు 41 మంది మెంబర్స్ తో ప్రతి వారము అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం చేయడం జరుగుతుంది. ఇది మన నంద్యాల ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఊర్లు, గుడివాడ, ఏలూరుపాడు, ఆకువీడు, ఇలా వైజాగ్, బెంగళూరు, హైదరాబాదు, ఒక ఊరు కాదు కర్నూలు, గుత్తి, అన్ని ఊర్లండి. మన చుట్టుపక్కలనే కాకుండా ఎక్కడెక్కడ ఫారిన్ నుంచి కూడా చదివారు. వాళ్ళు ఏమంటే అక్కడ ఉన్నారు కాబట్టి రాలేదు. అమ్మవారి జీవిత చరిత్రను అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ జీవిత చరిత్ర ఇంతవరకు మేము ఇలాంటి జీవిత చరిత్రను అమ్మవారి ఊరికే టూకీగా తెలుసు కానీ ఇంత డీప్ గా ఉందనే తెలు అనే వాళ్ళందరూ మాకు మెసేజ్లు చేయడం కానీ జరిగింది. ఇప్పుడు సంవత్సరం పాటు పూర్తి అయినందుకు వాళ్ళకందరికీ 15 గ్రూపులు 615 మందికి ఒడిబియ్యం పోయటం జరుగుతుంది. ఈ రోజు అందరూ అన్ని ఊర్ల నుంచి వచ్చి ఒడిబియ్యం పోయించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు, ఒక్కరు కాదు. ప్రతి ఒక్కరు నంద్యాల ప్రజలు కానీ, మా మహిళా మండలి కానీ, వాసవి పారాయణం గ్రూపు వాళ్ళు కానీ, కోలాట బృందం కానీ, వాసవి ఆర్యవైశ్య సంఘం వారు, అలాగే యువజన సంఘం వారు, ప్రతి దానిలో మేమున్నాము, మేము మీ ముందు ఉండి చేస్తామమ్మా, మీరు కార్యక్రమం నడపండి అన్నారు. ఆర్యవైశ్య సంఘం వారికి, యువజన సంఘం వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు లేని మేము ఇంత కార్యక్రమం చేయలేము. మనము ఈ కార్యక్రమం చేయాలంటే ప్లేస్ కూడా కావాలి, భవనము సదుపాయాలు కల్పించారు. అలాగే భోజనాలు కానీ యువజన సంఘం వాళ్ళు చూసుకొని మేమే ఉండి మేమే చూసుకుంటామమ్మా అన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఆర్యవైశ్య సంఘం వారికి, యువజన సంఘం వారికి, అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై వాసవి. ఈరోజు
మన నంద్యాల పట్టణంలో వచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క వాసవి పారాయణ చరిత్ర దాదాపు సంవత్సరం నుంచి పారాయణం చేస్తూ వచ్చినటువంటి కేవలం నంద్యాలే కాదు, చుట్టుపక్కల ఎన్నో ఊర్లు, వైజాగ్, భీమవరం, హైదరాబాద్ నుంచి కూడా ఎంతో మంది పారాయణం చేసి ఈరోజు ఎంతమంది అయితే పారాయణం చేశారో అంటే దాదాపుగా 615 మంది పారాయణం చేసిన వారికి మన ఆర్యవైశ్య మహిళా మండలి వారి తరఫున, అలాగే మన ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఈరోజు వారికి వడిబియ్య కార్యక్రమం, తదుపరి భోజన ప్రసాదం అన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇంతమంది వేలాదిగా తరలి రావడం అనేది నిజంగా మన నంద్యాల పట్టణం యొక్క అదృష్టం. మన అమ్మవారి కృపా కటాక్షం వలన ఈరోజు మన నంద్యాల అమ్మవారి దిగాంతరం అన్నట్టు ఎక్కడికైతే ఎంతో కీర్తి చరిత్ర కలిగిన అమ్మవారిగా ప్రాశస్త్యం పొందుతున్నారు. మనకు నంద్యాల పట్టణ వాసం అందుకు నిజంగా ఇది చాలా చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు అన్ని సంఘాలు కలిపి నంద్యాల పట్టణానికి మంచి పేరు తీసుకొస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా కృతజ్ఞతలు. జై వాసవి, జై వాసవి. వాసవి జై వాసవి. అందరికీ నమస్సుమాంజలి అండి. ఒక సంవత్సరం పాటు అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము చేయాలని మా ప్రెసిడెంట్ గారైన తాడువాయి ఇందుమతి గారు సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పంని మేమంతా పూనుకొని ఒక సంవత్సరం పాటు నిర్విరామ కృషితో 31 మంది లీడర్స్ సహాయ సహకారాలతో వివిధ ఊర్ల వాళ్ళు కూడా అందరి సహాయ సహకారాలతో అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము కంప్లీట్ చేసుకున్నాము. 28వ తారీఖు నుంచి 29వ తారీఖు మేము కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దీనికి గాను అన్ని ఊర్ల నుంచి భక్తులు పారాయణం చేసిన వాళ్ళంతా వచ్చారు. అందరికీ వడిబియ్య కార్యక్రమాలు నిర్వహించాము. అలానే నందికొట్కూరు, వెలుగోడు, కర్నూలు, ఆత్మకూరు, ఏలూరుపాడు, యాడికి, గుత్తి అన్ని ఊర్ల నుంచి నూజివీడు అన్ని మా మెసేజ్ అయితే అన్ని ఊర్లకు పోయిందండి. ఈవెన్ వేరే స్టేట్ కూడా పోయింది, వేరే కంట్రీస్ కి కూడా పోయాయి. కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ పారాయణము చేశారండి. ఈ పారాయణము గురించి అన్ని ఊర్లకు పోయి అన్ని కంట్రీస్ కి కూడా పోయి అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము ఒక సంవత్సరం పాటు నిర్విరామ కృషితో అందరూ పాల్గొని దీనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ రోజు అందరికీ వడిబియ్య కార్యక్రమాలు నంద్యాల అమ్మవారి శాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి అయినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. జై వాసవి, జై వాసవి. జై వాసవి, జై వాసవి. నంద్యాల పట్టణంలో 28, 29వ తేదీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సంవత్సరం పాటుగా వాసవి కన్యకా పరమేశ్వరి పారాయణము ఏర్పాటు చేయడం జరిగినది. దీనిని నిర్విఘ్నంగా పూర్తి చేసి భక్తులందరూ ఎక్కడెక్కడి ప్రాంతాల వారు, దేశం వారు అందరూ కూడా దీన్ని పారాయణం పూర్తి చేశారు. ఈ పారాయణం చేసిన సభ్యులందరికీ, భక్తులందరికీ వడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంకల్పాన్ని మొట్టమొదటిగా తాడువాయి ఇందుమతి గారు, పూరాకు శోభారాణి గారు ఇద్దరు వారి యొక్క సంకల్పం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్ళి వారి యొక్క సహాయ సహకారాలతో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని, వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ విధంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. జై వాసవి, జై వాసవి. మేము ఈ అమ్మవారి వాసవి పారాయణము సంవత్సరం రోజుల పాటు చేశాము. మేము వచ్చేసి యాడికి వాసవ్యము. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకొని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారు 41 అధ్యాయాలు చదివినందుకు గాను మాకు అమ్మవారి జీవిత చరిత్ర ఒక విశేషత ఇంకా బాగా తెలిసింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శోభా అక్కకిను, ఇందుమతి అక్కకిను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. వసతులు కానీ చాలా బాగా జరిగాయి. పూజా కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. హోమాలు కానీ, కుంకుమార్చన కానీ మాకు చాలా తృప్తి ఇచ్చిందండి. చాలా సంతోషంగా ఉన్నాము. మేము ఇక్కడికి వచ్చి మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి.
నా పేరు సేలం అనంతలక్ష్మి, ఎవరమ్మా మీరు? గుత్తి ఆర్ఎస్ అండి. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఈ విషయం మీకు ఎలా తెలిసింది? నంద్యాల నుంచి మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఫ్రెండ్ ద్వారా చదివి ఇక్కడికి వచ్చినాం. ఎలా ఉన్నాయి ఇక్కడ వసతులు మీకు అన్ని? చాలా బాగున్నాయండి. టిఫిన్ కానీ భోజనం కానీ? అంత వసతి బాగా బాగా అరేంజ్ చేస్తున్నారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. కార్యక్రమం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందండి. మీ పేరమ్మా? సేలం అనంతలక్ష్మి. మీ పేరు? జయశ్రీ. ఎలా వచ్చారు ఇక్కడికి? అంటే మీకు వాట్సాప్ ద్వారా ఎలా వచ్చారు మీరు? వాట్సాప్ ద్వారా పారాయణం. ఎలా ఉన్నాయి కార్యక్రమాలు ఇక్కడ? బాగున్నాయి, ఫుడ్ రిసీవింగ్ అంతా బాగుందా? చాలా బాగున్నాయి, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? బాగున్నాయి. మనం వచ్చాం కాబట్టి మన అమ్మవారి జీవిత చరిత్ర పాయింట్ మనం ఆ పుస్తకంలో అమ్మవారి గురించి తెలుసుకున్నాము. మనమంతా వాసవీలము కాబట్టి మనం ఒక్కసారి అమ్మవారిని జై మన వాసవి కన్యకా పరమేశ్వరి మా అత్తోత్తో! మా అత్తోత్తో! వాసవి మా అత్తోత్తో! ఎలా ఉందమ్మా కార్యక్రమం? చాలా బాగుంది. మీ పేరు? రమణమ్మ. ఎవరు మీది? ఈ ఊరే నంద్యాల. నంద్యాలేనా? బాగా చేశారు మహిళా మండలి. బాగా చేసినారు. టిఫిన్స్ బాగా పెట్టారు, బాగా చూసుకున్నారా? అన్ని బాగా చూసుకున్నారు. కార్యక్రమం బాగా జరిగిందా? బాగా జరిగింది. సాక్షిగా మీరు? నా పేరు రాజ్యలక్ష్మి అండి, మాది వెలుగోడు అండి. అసలు చాలా బాగా చేస్తున్నారు అక్క ఇందుమతి అక్క గారు. ఇక్కడ వీళ్ళు కూడా మెంబర్స్ అలా చాలా సంతోషంగా ఉంది. అసలు మాకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర ఎంత బాగా చెప్తున్నారంటే అసలు తెలియనివన్నీ తెలుపుతున్నారు. అమ్మవారు కన్యకా పరమేశ్వరి ఎలా అయింది, ఆ శివయ్య మనకు అల్లుడు ఎలా అయినాడు, అసలు చాలా అమ్మవారు అగ్నిగుండ ప్రవేశంలో ఆ రోజు చెప్పిన మాటలు ఆ రోజు పారాయణం చేస్తే కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదండి నాకు. అసలు వైశ్యులకు చెప్పిన నీతి సూత్రాలు అన్ని చాలా మంచి పని చేశారండి. మా అందరికి అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయండి. ఇంకా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా అండి. మాకు పుట్టింటి ఒడిబియ్యం కన్నా ఈ ఒడిబియ్యం ముఖ్యమని ఎన్నో కార్యక్రమాలు వదిలిపెట్టుకుని కూడా వచ్చామండి. చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. జై వాసవి. వెలుగోడు వాసవి వాళ్ళందరూ మహిళల తరపున కూడా నేను అందరికీ చెప్తున్నానండి. ఈ నంద్యాల వాసవి మండలి వాళ్ళందరికీ కూడా మా అందరి తరపున చాలా చాలా ధన్యవాదాలు. తప్పకుండా పాల్గొంటానండి. నా సహాయ సహకారాలు కూడా ఉంటాయండి. మా దయచేసి
చెప్పారు. ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి కూడా ఇద్దరిని చేర్పించాను నేను. ఓకే ఓకే. బెంగళూరు ఎలా వచ్చారు మీకు కార్యక్రమానికి? తెలుసా మీకు ఎలా తెలిసింది? మా ఆడపడుచుంది ఇందులో, అందుకని ఎలా జరుగుతుంది కార్యక్రమం? బాగా జరిగిందా? ఏంటి? చాలా బాగా జరిగిందండి. ఎలా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు నంద్యాల ఆర్ఎస్? చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది అందరూ. తాడిపత్రి ఎంతమంది వచ్చారు మీకు తాడిపత్రి నుంచి? నేను ఒక్కదాన్ని, నాకు తెలియదు ఇంకెంతమంది ఉన్నారు. ఎలా తెలిసింది మీకు ఈ కార్యక్రమం జరుగుతుంది? నంద్యాల అమ్మాయి, నేను మ్యూజిక్ క్లాస్ లో ఉంటే అమ్మాయి చెప్పింది చెయ్యమని, సరే అని జాయిన్ అయినాను అంతే. ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు? బాగా చేశారా కార్యక్రమం? చాలా బాగా చేసినారు మహిళా మండలి వాళ్ళంతా, చాలా బాగా ఉంది. సాటిస్ఫై అయ్యారా? చాలా సాటిస్ఫాక్షన్, థ్యాంక్ యూ. చాలా బాగా చేసినారు. ఏ పేరమ్మా? సోమలీలా గారి ఎవరు? ఆత్మకూరు, శ్రీశైలం ఆత్మకూరు. ఎలా ఉంది కార్యక్రమం ఇక్కడ? చాలా బాగా చేస్తున్నారు. అసలు ఇంత కోఆర్డినేషన్ గా లేడీస్ చేయడం చాలా బాగుంది. ఒక్కరి దగ్గర విసుక్కోవడం కానీ ఏమీ లేదు. అసలు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు మీరు? ఒక్కదాన్నే వచ్చారు. ఎలా తెలిసి ఈ కార్యక్రమం మీకు ఇక్కడ చేస్తారు? వాట్సాప్ లో మెసేజ్ చూసి జాయిన్ అయ్యాను. కార్యక్రమం పేరు? లలిత, ఎవరక? వెల్కోడు. ఎలా ఉంది కార్యక్రమం ఇక్కడ? చాలా బాగుందండి, ఓటీఎం కార్యక్రమం బాగా చేశారా? చాలా బాగా చేశారు. ఈ విషయంలో అమ్మవారి జీవిత చరిత్ర తెలుసుకున్నాము, చాలా ఆనందంగా ఉంది. అది బెంగళూరులో ఉంటున్నామండి, బెంగళూరు నుండి వచ్చాము. ఇప్పుడు బెంగళూరు నుండి వచ్చామండి. నేటివ్ ప్లేస్ వెల్లోడు. రీసెంట్ గా బెంగళూరులో ఉన్నాము, అక్కడ నుండి వచ్చాము. ఒకరు వచ్చారా మీరు? మా హస్బెండ్ ఇద్దరం వచ్చామండి. ఏ పేరమ్మా? చెప్పండి. ఉమా గంగశ్రీ, ఏ ఊరు మీది? నందికొట్కూరు. ఎలా వచ్చారు ఈ కార్యక్రమం? ఎవరు ద్వారా వచ్చారు? ఎవరు చెప్పారు ఈ కార్యక్రమం? వరలక్ష్మ అండి. ఇంకా ఎవరికి అది చెప్పండి ఒకసారి. భూమా గంగశ్రీ. గంగాశ్రీ అండి. 15 మన నందికొట్కూరు. వరడా సంధ్యారాణి. ఎలా ఉంది కార్యక్రమం? చాలా అద్భుతం, చాలా బాగుంది. అన్ని మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని పెట్టినా వస్తాము. మేము సభ్యులం అందరం వస్తాము. టిఫిన్స్, అకామిడేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్స్ చెప్పారా మరి వీరికి? థ్యాంక్స్ అండి అందరికీ, నంద్యాల సభ్యులందరికీ, వాసవి మహిళా సంఘం అందరికీ. అవకాశం మళ్ళీ రావాలని ధన్యవాదాలు. ఎన్నో జరగాలని మనస్ఫూర్తి. ఎవరమ్మా మీది? నంద్యాల. ఎలా ఉంది కార్యక్రమం ఇక్కడ? చాలా బాగుంది. బాగా చేశారా కార్యక్రమం? చాలా బాగా చేసినారు. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను. ఎంతమంది వచ్చారమ్మా నీ తరపున? ఆ తరఫున చాలా మంది వచ్చినారు, లెక్క పెట్టలేదు. ఎలా ఉందమ్మా కార్యక్రమం? చాలా బాగుంది. ఈ విధంగా చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ వాసవి మాత పారాయణం చేసుకొని ఈ విధంగా ఒడిబియ్యం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేమా 10 మంది మిగులుతాం. ఎలా ఉంది కార్యక్రమం? చాలా బాగా జరిగింది. ఎలా సార్ మళ్ళీ ఎలా చేస్తారు కార్యక్రమం? కంపల్సరీ వస్తే అమ్మవారి ఒడిబియ్యం కదా, కంపల్సరీ తీసుకోవాలి కదా అందరం. బాగా కార్యక్రమం అంతా బాగా జరిగింది. ఇంకా అన్ని అమ్మవారి అన్ని బాగా జరగాలని కోరుకుంటా ఉన్నాం అందరం. ఈ కార్యక్రమం జరిపిన వాళ్ళకి, ఇందుమతి గారికి, శోభారానికి చాలా ధన్యవాదాలు. జై వాసవి.
ఎవరమ్మా మీది? మీ పేరు? సూపర్. చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా ఉంది ఏంటి? చాలా ఆనందంగా ఉంది. అందరికీ అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణంగా లభించింది అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా బాగుంది. మహిళా మండలి వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. వాసవి సభ్యులు కూడా అందరూ చాలా సహకరించి చాలా బాగా చేశారండి. చాలా ఆనందంగా ఉంది. అందరం సహకరిస్తాం, తప్పకుండా వస్తాం. నా పేరు అనురాధ. మేము వాసవి వాళ్ళ నెంబరేమో అందరము లలితా సహస్రనామాలు చేయాలా అనుకుంటున్నాము. నంద్యాల గ్రూప్ వాళ్ళకి చెప్తాము ఒక వారం ముందు. అందరూ వచ్చి చదివి భోంచేసి వెళ్ళవలను. జై వాసవి. మేము కర్నూలు నుంచి వస్తున్నాము. మా లీడరు, మేము గ్రూప్ నెంబర్ 6, మా లీడరు భవానీ తొమ్మండ్రు మాకు శోభా కూరాకు చెప్పినందుకు మేము ఈ పారాయణంలోకి దిగినాము. మేము 20 మంది వచ్చినాము. బాగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదములు. మీరు బాగా శ్రమించి కష్టపడి చేసి మాకందరికి ఒడిపియాలు పెట్టినారు. మాకు అమ్మవారి దయ అనుకున్నాం మేము. ఓకే. మేము ఫస్ట్ భవానీ కాదు, మేము చెప్పినందుకే మేము ఈ దీంట్లో దిగి చదివి చేస్తున్నాము. మంచిగా ఉంది. మీరు బాగా బాగా చేసినారు. అమ్మవారి గురించి బుక్ లో మీరు చదువుతున్నామండి. మాకు ఎప్పుడు చదవలేదు, కానీ ఈ రోజు మేము అది చదివినాకనే తెలుస్తుంది. మీకు అమ్మవారి గురించి ఏం తెలుసు? ఇప్పుడు తెలిసింది. ఎందుకు హోమగుండంలో దీంతో తెలిసింది. గోత్రనామాల గురించి ఎలా తెలిసింది. మాకు ఇంతవరకు ఏమీ తెలియదండి. ఈ బుక్ చదువుకున్నప్పుడు మాకు అమ్మవారి గురించి చాలా బాగా తెలుస్తుంది. చదువుతా ఉన్నాము. మేము నిదానంగా మైండ్ లోకి ఎక్కించుకుంటాం. జై వాసవి. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర అనేది మేము అసలు ఇన్నేళ్ళు ఎలా మర్చిపోయినాము, ఎలా రాలేదు ఇన్ని రోజులు మన దగ్గరికి అనేది చాలా బాధగా ఉంది. ఇప్పటికన్నా వచ్చింది మనకు అమ్మవారు, చాలా సంతోషము. మా పిల్లలకు కూడా మేము ఇచ్చినాం బుక్ చదవమని. రోజు ప్రతి గోత్రము, మేనమామ, మేనత్త, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలాంటి వరుసలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది బాగా దాంట్లో విశదీకరించినారు. ఎన్నో విషయాలు తెలియనివి చాలా చాలా బాగా తెలిసినాయి. ఇంతటి మహత్కార్యం మాకు కర్నూలు నంద్యాల వాళ్ళు మాకు పెట్టడము, నేను కూడా నంద్యాల ఆడపిల్లనే, మాకు ఇంత కార్యక్రమము. నా పేరు శైలశ్రీ, కర్నూలు నుంచి వచ్చాము. మాకు శోభ కూరాకు ఆమె ద్వారా మాకు తెలిసింది. మాకు గ్రూప్ల కల్లా లీడర్లు చేశారు. మా లీడర్లు కూడా చాలా బాగా సహకరించినారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నా పుట్టిన ఊరు కాబట్టి నాకు ఇంకా గర్వంగా ఉంది. ఈ అవకాశం
నాకు కూడా చేద్దాం. జైవాసవి అండి, కర్నూలు అండి. చాలా బాగుంది, ఏ గొడవ లేకుండా హాయిగా సాఫీగా బాగా చేస్తున్నారు కార్యక్రమం. ఇంతమంది వస్తారు అనుకోలే, చాలా బాగా చేశారు కార్యక్రమం. అయితే అమ్మవారి దయ. ఓ తప్పనిసరిగా వస్తాం. చాలా బాగుంది, రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు ఒడిబియ్యం పోసే పద్ధతి కానీ అంతా బాగుంది. మహిళా మండలి వారికి, ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి ధన్యవాదములు. జై వాసవి సౌండ్. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం చేయడానికి ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చి అందరూ చదివినారు. ఇక్కడ నాతో పాటు ఉన్న మహిళలు యాడికి నుంచి వచ్చినారు. వాళ్ళంతా అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం చేసి ఇక్కడికి వచ్చి అమ్మవారి హోమాలు, పూజలు, అర్చనం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని అంటే ఉడిబియ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భోజనం చేసుకుని వెళ్తున్నారు. మా అందరికీ, మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను. बोलो 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 वासवी माता की आरवैश्य वासवी माता की आरवैश्य देवता की वासवी की अम्मा की లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.